హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన ఒక ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మము చికుంద మహాముని ఆశ్రమం అని ఉంది. ఇక్కడ వృద్ధులు బాగా ఏజ్ అయినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం ప్రశాంతంగా చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ వేసుకొని ఉదయాన్నే లేచి ఒక ప్రశాంతత, ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని, ఒక వాతావరణాన్ని, ఒక అట్మాస్ఫియర్ని మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మరెన్నో వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క ఫారెస్ట్లో ఒక ప్రత్యేకమైన ఒక ప్రశాంతత. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వచ్చి ఇక్కడ కనీసం ఒక గంటైనా గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ చుట్టంతా కూడా పెద్ద పెద్ద చెట్లు, ఫారెస్టు, పొలాలు, వాతావరణం చాలా చక్కనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తే మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి మనశాంతిని ఖచ్చితంగా మీకు కలిగిద్ది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంక పాదం పాండి ఆశ్రమంలోకి వెళ్ళి ఆ వింతలు విశేషాలు, ఆ గుళ్ళు, అద్భుతమైనటువంటి ప్రదేశాలను మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లోనే అద్భుతమైనటువంటి పూల మొక్కలు చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లోనే మనకి పూల మొక్కలు, బంతి పూలు, చామంతి పూల మొక్కలు మనకి ఆహ్లాదమైన వాతావరణాన్ని స్టార్టింగ్ లోనే మనకు చూపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ముందలా గోశాల ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ బెండ మొక్కలు అనమాట. ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కావలసిన వెజిటేబుల్స్ ని వాళ్ళే మొక్కలు నాటుకొని ఇదిగో ఇలాగా కట్ చేసుకొని వెజిటేబుల్స్ కర్రీస్ అయ్యి చేసుకుంటారు. ఇదిగో ఇది చూస్తే ఇది మనకు బెండ మొక్క, ఇదిగో ఇది తోటకూర చెట్టు, ఇలా అనేక రకాల కూరగాయలకు సంబంధించిన మొక్కలను కూడా ఇక్కడే నాటుకొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. అక్కడ చూసినట్లయితే మీకు గోడి చిక్కుడు చెట్లు అనమాట. ఇట్లా టమాటాలు, వాటికి సంబంధించిన అన్ని చెట్లు కూడా వాళ్ళే పెంచుకొని వాళ్ళ ఆహారానికి కావలసినటువంటి వాటిని వాళ్ళు ఉత్పత్తి చేసుకొని ఇక్కడ ప్రశాంతమైన జీవితాన్ని బతుకుతుంటారు. సో ఇంకా ముందుకెళ్ళి మిగతా విషయాలను కూడా చూద్దాం పదండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అరటి చెట్లు, పక్కనే మునగ చెట్లు, అలాగే మన గోవులు, ఇదిగో ఈ ఎదురుగా కనిపించేది గోశాల అనమాట. అందులో ఆవులు అనేది స్టే చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే దూరంగా మనకు ఒక షెడ్ కనబడుతుంది చూడండి. ఈ షెడ్లో కూడా కొంతమంది వృద్ధులు, పెద్దవారు, స్వామీజీలు కూడా కూర్చొని ఉన్నారు. అదిగో చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇలా పూల మొక్కలు అలాంటివి అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే గుడి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఈ గుడిలో కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రార్థనలు, పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు పోతే ఒక బిల్డింగ్ కనబడుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్లో వాళ్ళు నైట్ పూట పనుకుంటారనమాట వర్షానికి. అది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఒక మందిరం. ఈ మందిరం బ్రహ్మంగారు స్వామి, ఇది బ్రహ్మంగారి మందిరం అనమాట. చూడండి ఎంత శుభ్రంగా నీట్గా అలంకరించారో. ఇక్కడ బ్రహ్మంగారికి ప్రతిరోజు కూడా ఈ విధంగా నీట్గా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఒకసారి మనం దీని చుట్టుపక్కల చెట్లు, పూల మొక్కలు, ఈ వాతావరణాన్ని గమనిస్తే చాలా అంటే చాలా ప్రశాంతతగా ఉంటుంది. చూడండి ఇక్కడ అన్ని చెట్లు చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ మందిరం. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రశాంతత, అంటే అంత ప్రశాంతత ఉంటుందో మీరు వస్తే కానీ దాన్ని మీరు అనుభవించలేరు అనమాట. బ్రహ్మం గారి మందిరానికి ఎదురుగా ప్రతిరోజు కూడా ఇలా జ్యోతిని అనేది వెలిగించడం జరుగుతుంది. స్వామివారికి రోజు వెలిగిస్తారా జ్యోతి? చిలక మల్లె పూలు, అకాయలే కాయలమ్మాయి, దబ్బకాయలు చాలా రోజులు నేను చూసి. బాబు ఇది దబ్బకాయ చూడండి. మీరు దబ్బకాయని మీరు ఎప్పుడు చూసారో లేదో కానీ ఈ యొక్క దబ్బకాయతో కనుక పచ్చడి చేసుకుని తిన్నట్లయితే దాదాపుగా మనిషిలో ఉండే అన్ని రోగాలు, పైత్యం లాంటివి, ఒళ్ళు నొప్పులు లాంటివి అన్నీ కూడా ఈ యొక్క పచ్చడితో పోతాయి. దబ్బకాయ పచ్చడి ఇది నాకు చాలా రోజుల తర్వాత, ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ చెట్టు కనపడింది. నేను ఈ చెట్టు కోసం ఎదురు చూశానండి. ఈ చెట్టు చాలా చాలా అదృష్టం అనమాట. దబ్బకాయ చెట్టు గుర్తుంచుకోండి. చూడండి, ఇది రేరుగా దొరికే కాయ దబ్బకాయ. ఏమ్మా
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బయట ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి పక్షులు, ప్రకృతి, ఆధ్యాత్మికంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గడుపుతున్నారు. వాళ్ళందరినీ ఒకసారి పలకరిద్దాం. ముందుగా వాళ్ళకి ఒకసారి నమస్కారం చేసుకుందాం. ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించమ్మా. కూర్చోండి, అది కూర్చోమ్మా, ఇది కూర్చుందిరా తల్లి. ఇది చూసుకున్నట్లయితే ఈ స్వామీజీ గారు మీ పేరు చెప్పండి. భవనం లక్ష్మారెడ్డి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు స్వామీజీ? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీది ఏ ఊరు? వేజండ్ల గ్రామం, చేబ్రోలు మండలం. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 22 సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఆ దేవుని పూజించుకుంటూ ఈ ప్రకృతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అనమాట. ఓకే, ఇక చూసుకుంటే ఇక్కడ మాతాజీ గారు ఈ ఆశ్రమంలో పెద్దావిడ, ఈవిడ వీళ్ళందరికీ కూడా మంచి చెడు చూసుకుంటా ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి భక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా మంచి చెడు చూసుకుంటా ఆధ్యాత్మికంగా సంబంధించి చాలా మంచి విషయాలు, చక్కని విషయాలు, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించడం జరుగుతుంది. నమస్తే మాతాజీ గారు, చెప్పండి ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు, ఏ విధంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి? ప్రశాంతమైన ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి? ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు వస్తుంటారు. ధ్యానం చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. భోజనాలు పెడుతుంటాం. మేము ఎవరినే సందాలకి వెళ్ళేవాళ్ళం కాదు. సందాలకు వెళ్ళరు. మాకు 3 పిల్లలు, 3 అబ్బాయిలు. ఒక అబ్బాయి చనిపోయిండు, 2 అబ్బాయిలు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్రారెడ్డి. వాళ్ళు ఇక్కడ ఆశ్రమానికి కావాల్సినవి పంపిస్తూ ఉంటారు. మాకు ఇక్కడ ఏం లోటేం లేదు. మేము వచ్చిన వాళ్ళకి ఇక్కడ వృద్ధులు ఉంటున్నారు 10-15 మంది దాకా. అంతకుముందు ఈ కరోనా లేతలకి 10 మంది దాకా ఉండేవాళ్ళు. ఈ కరోనా వచ్చిన తర్వాత 10-15 మంది దాకా ఉంటుంటారు. వాళ్ళకి పొద్దున్నే టిఫన్, కాఫీ, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం 4 గంటలకు మళ్ళీ టీ ఇస్తాం. మళ్ళీ సాయంకాలం భోజనాలు పెడతాం. వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇక్కడ ధ్యానం చేసుకుంటుంటారు, పూజలు కూడా చేసుకుంటుంటారు, కాస్త పని కూడా చేస్తుంటారు, సేవ కూడా చేస్తుంటారు. 1-2 గంటల సేవ చేస్తుంటారు. మా అక్కగారు, మా అక్కగారు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మా అక్క వాళ్ళు వీళ్ళు కూడా చేశారు, సేవ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు. అంతా వాళ్ళంతా ఇక్కడ అందరూ కూడా చేసేవాళ్ళే, పని చేసేవాళ్ళు, వంట సేవ చేసుకుంటూ ఉంటారు. అందరూ ఇంత ప్రతిఫలం ఆశించుకొని చేసుకుంటున్నాం. మా రెడ్డి గారి ఆశ్రమం శంకుస్థాపన రోజే ఎవరిని అడగటానికి లేదు. మన చేతను మనం ఏదో చేతను పెట్టుకుందాం, చేసుకుందాం అనుకున్నారు. మేము ఇక్కడ 3 సంవత్సరాలు దీక్షలు చేసాము. తర్వాత ఇదే ఈ భగవంతుడి దయ, ఆ బేళంలో ఋషుల వల్ల అయితేనే అమ్మవారి పేరమ్మవారి దయ మాకు ఆశ్రమం అయ్యింది. అప్పట్లో అన్నదానం లేదు. అప్పట్లో మేమే మొదలు పెట్టాం అన్నదానం. మా అక్కయ్యోళ్ళు చేసేవాళ్ళు, అన్నదానం మొదలు పెట్టేవాళ్ళు. వాళ్ళు వచ్చిన కానీ ఇంకా లేదనకుండా అన్నదానం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరిని ఆశించి ఎవరికాడికి పోవట్లేదు. రెడ్డి గారు ఎట్లా సంకల్పం చేశారు, మా పిల్లలు కూడా అట్నే తీసుకొస్తున్నారు, జరుపుతున్నారు, చేస్తున్నారు. ఎంతవరకు భగవంతుడి దయ మాకు ఏ లోటు లేదు. మా పిల్లలందరూ సల్లంగా ఉన్నారు, అంతా బాగున్నారు. దేవుడి దయ ఈ ఆశ్రమం మాకు కల్పించినందుకు భగవంతుడిని ఎన్ని రకాలుగా ప్రార్థిస్తున్నాం. 10 మంది పెట్టగలుగుతున్నాం, 10 మంది చేత అమ్మ అని అనిపించగలుగుతున్నాం. ఇంటికాడ ఉంటే 2 కొడుకులేగా. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అమ్మ అమ్మ అని పిలుస్తుంటే 10 మంది కొడుకులు. అమ్మ అమ్మని పిలవటం, వాళ్ళతో వాళ్ళ మంచి చెప్ప చూసుకోవటం, రావడం, పోవటం, సంతోషంగా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటే అంతా బాగుంటుందా, అది మంచిది. అంటే ఇక్కడికి కొత్తగా ఎవరన్నా మీలాగా ఆధ్యాత్మికంగా ఉండి ఎక్కడ ఉండాలో తెలియక ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత పలానా సాట ఆశ్రమం ఉంది ఇక్కడికి రావాలి అంటే కొత్త వారిని మీరు జాయిన్ చేసుకుంటారా? జాయిన్ చేసుకుంటాం కానమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఆశ్రమం ఒక్కటే, చుట్టూ పడుకోవాలి, వర్షం అయితే కారుతుంది. అంటే మేము మాకు ఆర్థికం వల్ల ఇక్కడ ఈ ఆశ్రమం తయారు చేసుకోవటం, భోజనాలు పెట్టడం వరకు అయితే అంట్లో కట్టని నెట్టుకొస్తున్నాం. ఏదంటే గదులు బదులు లేవు. గదులకి నివాసానికి ఏదైనా గదులు కానీ ఏర్పాటు చేస్తే ఇంకా ముసలి వాళ్ళని చేసి సేవ చేయాలి ఎంతో ఉంది. కానీ మాకు అంత చేయటానికి స్తోమత లేదు. ఏదైనా భగవంతుడి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కల్పించి ఏదైనా ముసలి వాళ్ళకి ఏదైనా వృద్ధులకి ఏదైనా ఏర్పాటు చేయగలిగితే ఎంతమందికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఉంచడానికి వాళ్ళకి చలి కదా, వర్షం వచ్చినా చలి వచ్చినా సరైన వసతి ఇక్కడ ఈ 10 మందికే ఇక్కడ 2 గదులు ఉన్నాయి. ముసలి వాళ్ళు వాళ్ళు ఎట్లా వాడుకుంటా ఉంటున్నారు. దాములు వర్షం ఉంటది కదా, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటది వచ్చే వాళ్ళకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి ఎవరైనా కొత్త వారు కూడా రావాల్సి వస్తే ధ్యానం చేసుకుంటానికి, దేవుడు పూజ చేసుకుంటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం, ఒక ప్రశాంతతని గడపడానికి ఇక్కడ వచ్చి ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదని మాతాజీ గారు చెప్తున్నారు. ఇంకా మరి ఎంతో మందికి కూడా వాళ్ళు అవకాశాన్ని, ఆశ్రమాన్ని కల్పించి భోజన అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని
వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.